మనం ఒక సినిమా చూస్తున్నామా లేకపోతే ఒక సీరియల్ చూస్తున్నామా అనే కన్ఫ్యూజన్లో అయితే ఉండిపోయాం. అబ్బా లాస్ట్ వీక్ బ్రహ్మముడి సీరియల్ చూసిన తర్వాత అసలు ఏమన్నా ఎపిసోడ్లు అసలు నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్లు అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క డైమండ్ ఎపిసోడ్ అయితే పడింది. మనం ఆల్రెడీ లాస్ట్ వీక్ సండే అనాలిసిస్లో మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం, మనకు 3 రోజుల పాటు ఒక మిడిల్ క్లాస్ ఎమోషన్స్ని మనకైతే చూపిస్తారు అనేసి మాట్లాడుకున్నాం. అదైపోయిన తర్వాత 3 రోజుల పాటు మన రాజ్ కావ్య అయితే మధ్య విడిపోతారు. వాళ్ళు విడిపోయిన తర్వాత ఆ రేఖ వచ్చి మన కావ్యాన్ని తీసుకెళ్ళిపోతుంది అనేసి అయితే చెప్పారు. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. కానీ శనివారం ఎపిసోడ్లో ఊహించని ట్విస్ట్ అయితే ఒకటి బయటకు వచ్చింది. మన శృతి గారు ఉన్నారు కదా, అంటే ఆఫీస్లో మన రాజ్కి పిఏగా ఉన్నారు కదా, శృతి క్యారెక్టర్ వచ్చిన తర్వాత సీరియల్ మాత్రం ఎక్కడికో అంచెలంచెలుగా ఎదిగిపోయిందని మనకైతే అనిపించింది. అసలు నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ అయితే వచ్చింది. అలాగే శనివారం ఎపిసోడ్లో 4 కీ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఆ 4 కీ పాయింట్స్ ఏమి, ఆ 4 కీ పాయింట్స్ చుట్టూరా స్టోరీ ఎలా జరగబోతుంది, ఎలా తిరగబోతుంది, ఎలాంటి మలుపులు తిరగబోతుంది అనే దాని గురించి మాట్లాడదాం. టీఆర్పీ గురించి మర్చిపోండి అబ్బా, టీఆర్పీ గురించి అస్సలు మర్చిపోండి. ఆఫ్టర్నూన్ సీరియల్స్లో జియో హాట్‌స్టార్లో టాప్ 4 టాప్ 5లో ఉండే సీరియల్ ఏదైనా ఉందంటే మాత్రం అది బ్రహ్మముడి సీరియలే. ఎందుకంటే బ్రహ్మముడి సీరియల్ 1 PM ఉన్న, 3 PM ఉన్న, 6 PM ఉన్న, 7:30 PM ఉన్న టాప్ 5లో జియో హాట్‌స్టార్లో అయితే ప్లేస్ సాధించుకోవడం మాత్రం డెఫినెట్గా సాధించుకుంటుంది. అలాగే రేపు మండే ఎపిసోడ్లో మాత్రం ఖచ్చితంగా టాప్ 3లో ఉండే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంటుంది. ఎందుకంటే మన రాజు దుగ్గిరాల ఇంటి వారసుడు, దుగ్గిరాల ఇంటి రక్తం అక్కడ నిజం తెలుసుకోబోతున్నాడు అనేసి మనకైతే చూపించారు కదా అప్కమింగ్ ప్రోమోలో. అన్నీ మాట్లాడదాం, మొత్తం పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన రాజు అయితే ఒకరికి హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటారు. అది అమ్మాయి అనేసి అయితే మనకు తెలిసింది. ఆ అమ్మాయి ఎవరయ్యే ఛాన్స్ ఉంది అంటే మనకు రాజ్కి ఏం సంబంధం, ఎందుకు అన్ని లక్షలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఏముంది అనే దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే మాట్లాడతాం. అది అయిపోయిన తర్వాత మన రాజ్ కావ్య మధ్య తెలియని ప్రేమ ఒకటి ఉంది కదా, ఆ తెలియని ప్రేమను కూడా నేనైతే ఎక్స్ప్రెస్ అయిపోతున్నాను. అసలు వాళ్ళు ఎలా ప్రేమలో పడ్డారు, అలాగే బ్రహ్మముడి ఎలా అవబోతుంది వాళ్ళిద్దరి మధ్య అనే దాని గురించి. అలాగే మన కావ్య సంతకం పెట్టిన తర్వాత ఆ సంతకంలో వాల్యూ లేదు, ఆ సంతకం చెల్లదు అంటే తమ్నీల్ పెట్టారు కదా, ఆ తమ్నీల్లో సంతకం చెల్లదు అనేసి మన కావ్యకైతే తెలిసింది కదా. అసలు ఏం జరగబోతుంది ఏమనేసి మాట్లాడదాం. అసలు లాస్ట్ వీక్లో ఏం జరిగిందో తెలిస్తేనే కదా మీకు ఈ వీక్లో ఏం జరగబోయే తెలిసేది. లాస్ట్ వీక్ ఒకసారి నెంబర్ వేసుకుంటా. ఈ వీక్లో శనివారం ఎపిసోడ్ చాలా కీలకంగా మారింది. సోమవారం ట్విస్టులు ఇదే విధంగా ఉండాలబ్బా. సోమవారం ఒకరోజు గ్యాప్ వచ్చిన తర్వాత ఎప్పుడు బ్రహ్మముడి సీరియల్ వస్తుంది, ఎప్పుడు నిజాలు తెలుస్తాయి, ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒక క్యూరియాసిటీ బిల్డ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా నేను మ్యాక్సిమం 6 సీరియల్ అయితే చూసాను. 6 సీరియల్లో ఒక్క సీరియల్ అంటే ఒక సీరియల్ కూడా మనకు ఏముందిలేరా కామన్గా జరిగేదే కదా అనిపించింది. కానీ బ్రహ్మముడిలో మాత్రం ఎప్పుడెప్పుడు బ్రహ్మముడి వస్తుందా, ఎప్పుడెప్పుడు జియో హాట్‌స్టార్లో చూసేయాలా అన్నట్టయితే నాకైతే అనిపించింది. ద బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ అయితే రేపు రాబోతుందని మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సార్ లాస్ట్ వీక్ ఏం జరిగిందంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక 25 years నుంచి పెళ్ళి రోజు జరుపుకొని ఒక ఫ్యామిలీలో అంగరంగ వైభవంగా ఒక పెళ్లి రోజు జరిపితే ఎలా ఉంటుంది, అలాగే ఒక అమ్మాయి జరిపితే ఎలా ఉంటుంది అనే దాని గురించి అయితే మనకు కాళ్ళకు కట్టినట్టయితే చూపించాను. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీని అయితే ఎమోషన్స్ని అయితే టచ్ అయితే చేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. అక్కడ ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళంతా మీ కోడలా కాబోయే కోడలా, మీ కోడలా కాబోయే కోడలా అని మన కావ్యాన్ని రాజుని సంబోధించి మాట్లాడడం. అక్కడ రాజుకి డబ్బులు అవసరం. ఎందుకంటే మనం ఇన్ని రోజులు ఎందుకబ్బా ఇంత తాపత్రయపడతా ఉన్నాడు దుడ్డు అనేసి అనుకుంటే అక్కడ రాజు ఒక ఆమెకి ట్రీట్మెంట్ అయితే చేస్తూ ఉంటాడు. ఆమెకి ట్రీట్మెంట్ చేయడం వల్ల రాజుకి వచ్చే డబ్బు రూపాయి కూడా అవసరమే. ఆ ల్యాప్టాప్లో డబ్బు కానీ ఏదన్నా సరే అక్కడ ఎత్తుకుపోయేసి వారం అయితే అక్కడ హాస్పిటల్లో అయితే ఖర్చు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆమె బతకాలన్నా సరే అక్కడ డబ్బు ఖర్చు చేయాలనేసి డాక్టర్ గారు అయితే క్లియర్గా చెప్పారు కదా. ఆ డాక్టర్ గారు కొన్నిసార్లు మనకి డబ్బు ఖర్చు అయినా సరే పర్లేదు, మనకు కొన్ని మంచి విషయాలు అయితే జరగబోతున్నాయి. ఆ హాస్పిటల్కి పోవడం వల్లనే కదా మన శృతి వచ్చి మన రాజుని అయితే చూసింది. మన శృతి రాజుని చూడడం వల్లనే కదా వాళ్ళ శృతి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అసలు మామూలుగా అయితే ఎలా ఉంటాయంటే సీరియల్స్, శృతి చూసేస్తుంది, మన రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ శృతి ఫోటో పట్టుకొని ఒక వారము 10 రోజులు 20 రోజులు అట్లా తిప్పి అదర్ సీరియల్స్ గురించి చెప్తాను. అదర్ సీరియల్స్లో అదే కీ పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సీరియల్కి కీ పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కార్తీక దీపం సీరియల్ చూసుకున్నట్టయితే జ్యోత్స్న అసలైన వారసురాలని తెలిసిపోతుందని ప్రతిరోజు మనకు చూపించి అక్కడ బూర్దులో పోసిన పన్నీర్లాగా మనం అయితే చెమట కార్చుకొని అబ్బా సీరియల్ టైం అయిపోతుంది, జ్యోత్స్న బండారం బయటపడిపోయింది అనేసి ఫస్ట్ టైమే ఆ సీరియల్ని అయితే ఓపెన్ చేస్తాం జియో హాట్‌స్టార్లో కానీ టీవీలో కానీ. అక్కడ
అసలు ఏమీ ఉండదు మ్యాటరు, జస్ట్ సొల్లు తప్పించి ఏమి ఉండదు. అలాగా గుండెలు చూసుకున్నట్టయితే కూడా రోహిణి బండారం బయటపడిపోయింది అనేసి మనం ప్రతిరోజు అనుకుంటూనే ఉంటాం, అబ్బా రోహిణి దొరికిపోయిందిరా ఈరోజు అనేసి ప్రోమో చూసి అనుకుంటాం. కానీ అక్కడైతే మనకు రోహిణి అస్సలు దొరికిండదు. కాబట్టి ఇక్కడ అదేవిధంగా కార్తీక్ మన రాజ్ బండారం బయటపడుతుంది. అంటే రాజ్ బండారం బయటపడాలని మనం అంతా అనుకుంటాం. ఎందుకంటే ఇందుకి పవర్ సరిపోవట్లేదు, అంటే మన కావ్య కూతురికి ఆ పవర్ సరిపోవట్లేదు. ఆ పవర్ జనరేట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక తోడు ఉండాలి. ఆ తోడులో మన రాజు, ఎందుకంటే మన రాజు ఉండేదే డబ్బు కోసం తహతహలాడుతూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ మేనమామ పోలికలు, వాళ్ళ మేనమామ ఆశయాలన్నీ వచ్చాయి. నేను బతికితే ఒక రిచ్ లైఫ్లో బతకాలి, తక్కువగా బతకూడదు అనేసి మన మేనమామ పోలికలతో అయితే పుట్టాడు. మేనమామ కోరికలు అట్టే ఉన్నాయి. కాబట్టి ఆ కోరికలను తీర్చుకోవాలనుకుంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీల్లో ఉండే వాళ్ళకి అసాధ్యం. అది ఏదో పెద్ద విధ్వంసం జరిగితే కానీ, పెద్ద అంటే ఎలా చెప్పాలంటే ఏదైనా పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయితే కానీ మనకు ఏదైనా జరగదు చూడండి. ఆ విధంగా అయితే ఏదైనా పెద్ద అద్భుతం అయితే జరగాలి. అద్భుతం జరిగితే కానీ ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గొప్ప ఫ్యామిలీ అయితే అవ్వదు. ఆ గొప్ప ఫ్యామిలీ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా మన రాజుకి డబ్బు అవసరం అయితే ఉంటుంది. ఆ డబ్బు అయితే మన శృతి రూపంలో అయితే వచ్చిందని నేనైతే చెప్తాను. అక్కడ శనివారం ఎపిసోడ్ స్టార్టింగ్ మన రాజు అయితే ఇంకా డబ్బులు అవసరం అబ్బా, ఏమి చేయలేడు ఇంకా రాజు. అక్కడ సాహోకి ఇవ్వాలి, సాహోకి 10 లక్షలు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీని మభ్య పెట్టినట్టు అవుతుంది. మన రాజుకి నిజం తెలిసేమో అని నాకు అనిపిస్తుంది. అంటే రాజు వాళ్ళ కొడుకు కాదు అనేసి, అంటే ఇప్పుడు రాజు అమ్మ నాన్న ఉన్నారు కదా, రాజు అమ్మ నాన్నకి వాళ్ళ కొడుకు కాదేమో అనేసి ఆల్రెడీ తెలిసిపోయిందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకు తెలిసిపోయింది అనిపిస్తుంది అంటే వాళ్ళు రెగ్యులర్గా మాట్లాడుకుంటూనే ఉంటారు. రాజు కలొచ్చిన తర్వాత, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కలిసిన తర్వాత రాజుకి నిజంగానే అక్కడ నేను వాళ్ళ కొడుకుని కాదు, వాళ్ళ కొడుకుని కాకపోయినా కానీ నన్ను కన్న బిడ్డలాగా సాకారు, వాళ్ళకి అన్యాయం జరగకూడదు, వాళ్ళకి నష్టం జరగకూడదు, వాళ్ళకి నా వల్ల ఏ ఆపద రాకూడదు అనేసి మన రాజు అయితే అనుకున్నాడు అని నాకు అంతే అనిపిస్తుంది. అందుకోసం అనేసి ఆడు ₹1,00,00,000 రావాల్సిన తాను కూడా 20 లక్షలు వచ్చినా చాలు నాకు, నేను 10 లక్షలు ఇచ్చేసి నా ఫ్యామిలీ నేను సేఫ్గా తెచ్చుకోవచ్చు అనేసి మన రేఖ దగ్గర నుంచి అయితే 10 లక్షలు అయితే తెచ్చుకొని అక్కడ మన కిడ్నాపర్స్కి అయితే ఇవ్వాలనేసి పంపించాడు. కిడ్నాపర్స్ అంటాను, మన సాహోకి అయితే ఇవ్వాలని పంపించాడు. కానీ ఇక్కడ లక్కీ అయితే ఫోన్ చేసి ఒక పెద్ద ట్విస్ట్ అయితే ఇవ్వబోతున్నాడు. ఆ లక్కీ ఫోన్ చేసి ఏం ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు అనే దాని గురించి కూడా మాట్లాడదాం. ఎందుకంటే మనకు 4 కీ పాయింట్స్ అయితే జరిగాయి కదా. ఒకటి, మన హిందూ సంతకం పెట్టింది, ఆ సంతకం పెట్టిందే చల్లదు నానమ్మ అనేసి పెద్ద పాయింట్ అయితే రిలీజ్ చేసింది. అది అయిపోయిన తర్వాత మన లక్కీ ఫోన్ చేసి, రే ఫోన్లో మాట్లాడే మాట కాదురా ఇది, నువ్వు రారా డైరెక్ట్గా మాట్లాడుకుందాం అనేసి మన లక్కీ మాట్లాడడం. అది అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ పాయింట్ ఏమైందంటే మన శృతి వచ్చి హాస్పిటల్లో హాస్పిటల్లో చూసిన తర్వాత డైరెక్ట్ ఇంటికి వెళ్ళేసి మీ వారసుడు కాదు, ఎవరు వారసుడు చెప్పండి అంటే ఆ అమ్మా నాన్నలకు కూడా ఒక షాక్ అయితే ఇచ్చింది. అంటే దుగ్గిరాల ఇంటి వారసుడు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి రక్తం అనేసి అయితే చెప్పింది కదా. నెక్స్ట్ లెవెల్ పాయింట్ అయితే లాస్ట్ 3 మినిట్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అక్కడ చెప్పిన తర్వాత వాళ్ళు కూడా నా కొడుకు ఇంత గొప్పవాడా, నా కొడుకు ఇంత మహాశైలి బిడ్డ అనేసి వాళ్ళు కూడా సంతోషం అయితే పడ్డారు. అది పడిన తర్వాత మన రాజు ఒకరికైతే ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటారు. ఆ ఒకరు ఎవరు, ఈ 4 పాయింట్ల గురించి అయితే మాట్లాడిద్దాం. ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించేది నాకు తెలిసినంత వరకు రాజు వాళ్ళ అమ్మ, అంటే మన రేవతి గారు ఉన్నారు కదా, వాళ్ళు బతికే ఉన్నారని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ మనకు చూపించిండేది ఓన్లీ 3 మాత్రం బతుకున్నట్టయితే, పిల్లలు బతికినారు, అపర్ణ గారు, సుభాష్ గారు బతికారు. మేబీ అందరూ బతికొచ్చినా కానీ మనం అయితే ఆశ్చర్యపోవాల్సిన పని లేదబ్బా. అందరూ బతికొచ్చిన సీరియల్ అనేది ఎలాగైనా చేయొచ్చు కాబట్టి అందరూ బతికొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. రేవతి గారు అయితే బతికే ఉంటారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రేవతి గారు ఎక్కడో ఎవరో ఒకరు కాపాడిన తర్వాత కోమాలోకి వెళ్ళిపోవడం లేకపోతే ఏదో ఒకటి జరిగింటుంది. సార్ నా బిడ్డను నేను ఎత్తుకోవాలని ఆ ఇంట్లో నుంచి వచ్చిన తర్వాత మనకి ఎలాగైతే ఫ్లాష్ బ్యాక్లో రేవతి గారి క్యారెక్టరే లేదు, మళ్ళీ ఎలాగైతే వచ్చిందో అదేవిధంగా ఇప్పుడు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అక్కడ రేవతి గారు వచ్చి నా బిడ్డ రాజు 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 అని పరిగెత్తాపోతా అన్నప్పుడు ఏదన్నా రాజు ఒకవేళ యాక్సిడెంట్ జరిగి అక్కడ నాకు తెలిసిన సంబంధం ఏమైనా ఉందేమో, నాకు ఈమెను చూస్తా అంటే బాగా రక్త సంబంధం లాగా ఉంది, నా సొంత అమ్మని చూసినట్టుంది అనేసి మన రాజు ఫీల్ అయ్యి అసలు రాజు నిజాలు తెలుసుకోవాలనేసి ఆమెకు ట్రీట్మెంట్ చేయించే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంటుంది. రాజు వాళ్ళ అమ్మ బతికే ఉండే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. అదొకటి అయితే అయింది. అది అయిపోయిన తర్వాత మనకి రెండవది వచ్చి లక్కీ ఫోన్ చేశాడు కదా. లక్కీ ఫోన్ చేసి లక్కీ ఏం చెప్పింటాడంటే నాకు తెలిసినంత వరకు అక్కడ సాహో ఉన్నాడు కదా, సాహో వీళ్ళు ఎందుకు కిడ్నాప్ చేశారు, వీళ్ళకి ఏం డబ్బు అవసరం వచ్చింది అనేసి తెలుసుకునే క్రమంలో మన అప్పు కూతురు ఉంది కదా, మన నందు ఉంది కదా, నందు అయితే ఆ సాహోని ఎందుకంటే ఆల్రెడీ తిరుగుతూ ఉంది ఆ డ్రగ్స్ మాఫియాని పట్టుకోవాలి అనేసి
ఇన్ కేసు అరెస్ట్ చేసినా కానీ ఆశ్చర్యపోవాల్సిన లేదు. అప్పుడు అరెస్ట్ చేసినా కానీ ఆ 10 లక్షలు ఎత్తుకుపోయేసి హాస్పిటల్లో కట్టినారంటే ఆమెకి ఇప్పుడు ఎవరికైతే ట్రీట్మెంట్ జరుగుతుందో ఆమెకైతే నిజాలు తెలిసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. మన రాజు కూడా యా ఇంటి బిడ్డ ఎవరింటి వారసుడు అని తెలిసే ఛాన్స్ అయితే ఉంటుంది. మన హిందూ అయితే సంతకం పెట్టేసింది కాబట్టి హిందూ సంతకం పెట్టేసిన తర్వాత ఆ సంతకం చెల్లదు అనేసి అంటారు. మన కావ్య అంత ఈజీగా అయితే ఆస్తి అయితే ఎవరికి రాసింది మనకు తెలిసిన విషయమే. ఒకసారి బుక్ రాసినారు కదా, బుక్ రాసినప్పుడు మన కావ్య దాంట్లో ఏమన్నా రాసి ఉంటుంది, నీకు పెళ్ళైన తర్వాత నీకు హస్బెండ్ వచ్చిన తర్వాత మీ ఇద్దరు సంతకం పెడితే మాత్రమే ఆ అగ్రిమెంట్ చెల్లుతుంది అనేది ఏమన్నా రాసి ఉండొచ్చు. లేకపోతే తమ్నీళ్ళు పెట్టింది కదా, తమ్నీళ్ళు పెడితే ఆ అమ్మాయి చదువు వచ్చిన వాళ్ళని తమ్నీళ్ళు పెడితే బలవంతంగా తమ్నీళ్ళు పెట్టించారు. ఇది ఆ అమ్మాయి పూర్వంగా అంటే తనంతట తాను ఈ సంతకం పెట్టలేదు అని చెప్పేసి అక్కడ పెద్ద ట్విస్ట్ రైజ్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. లేకపోతే లాయర్ గారు ఏమన్నా ఊరికే ఏదో కామెడీ చేద్దామనేసి చెల్లదు అనేసి అన్న చెప్పారా ఏమన్నా అనేసి మనం అయితే చూడాలి. అలాగే శృతి గారు అయితే మన రాజు గురించి అయితే అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నకైతే చెప్పారు కాబట్టి వాళ్ళ అమ్మ నాన్న గురించి వాళ్ళ అమ్మ నాన్న ఎలా రియాక్ట్ అవుతారు అంటే వాళ్ళ ఫ్యామిలీని చూడబోతున్నారా, అలాగే మన రాజుకి నిజం చెప్పబోతున్నారా, రాజుకి నిజం చెప్పిన తర్వాత నా మరదల్ని నేను కిడ్నాప్ చేశాను, నా మరదలతోనైనా నేను ఇన్ని రోజులు పాటుపడింది, నా మరదలతో నేను ఇన్ని రోజులు ఫైట్ చేసింది అనేసి మన రాజు రిలీజ్ చేసిన తర్వాత ఆ ఇంటికి పోయినా అంటే ఇంకా రేఖా క్యారెక్టర్ అనేది 0.001% కూడా అసలు ఉండదు. ఎందుకంటే మనుషులకు భయపడేది ఎవరన్నా ఎవరికన్నా భయపడుతుందంటే అది రాజుకు మాత్రమే భయపడుతుంది. అక్కడ శాలరీ ఇచ్చేదానికి కూడా ఎంత ఇబ్బంది పెట్టిందో చూసాం కదా. అందుకోసం అనేసి ఒక కంపెనీ కోసం మన శృతి తీసుకున్న నిర్ణయం మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బా. అలాంటి ఎంప్లాయీ ఒక్కరుంటే చాలు మన కంపెనీలో కానీ మన జీవితంలో కానీ ఇంకా నెక్స్ట్ లెవెల్. 25 సంవత్సరాలైనా సరే ఆ కంపెనీని అలాగే మా స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ ఉండాలంటే ఆ పిఏ వాళ్ళని సాధ్యమవుతుంది. అలాంటి ఎంప్లాయీ కానీ అలాంటి నమ్మకస్తులు కానీ మన చుట్టూరు ఒకరుంటే చాలు ఆ విధంగా అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎంత కీ పాయింట్గా మారిందో చూడండి. శృతిని చూపించినారు ఒకటి, మనకి ఈ వారం అంతా హాస్పిటల్ చుట్టూరా, అలాగే శృతి చుట్టూరా, అలాగే రాజ్ కావ్యం మధ్య ఖచ్చితంగా మళ్ళీ సీన్స్ అనేది రావాలి. సీన్స్ రాకపోతే ఇప్పుడే టీఆర్పీ డౌన్ ఉంది, ఆ సీన్స్ అనేది రావాలి. ఇవన్నీ మనం చూడబోతున్నాం ఈ వీక్లో అయితే. ఈ వీక్లో కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అంటే నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాలి. ఆ విధంగా ఒక సస్పెన్స్ అయితే మెయింటైన్ చేయాలి. అలాగే కొంచెం ప్రోమోలు, ద బెస్ట్ ప్రోమోలు అయితే కట్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను. మీరు కూడా అనుకున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అసలు మర్చిపోతుంది. మంచి ఎపిసోడ్స్ వచ్చినాయంటే ఖచ్చితంగా మనం ఎప్పుడు రివ్యూ చేసేకి రెడీగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. చెమ్మటలు కప్పుకొని చేస్తాను వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.